చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. పట్నంలో వెలమపేట, పాత చింతలపూడి, సమ్మటివారి గూడెం, గణేష్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ముందుగా వేలంపాటలో కొలువైన ముత్యాలమ్మ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గం మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కొండ్రు తేన, వంగపండు సాయి, సత్తిపండు, తూము విజయ్ కుమార్, ధర్మరాజు, బోడా అనీష్ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ ఇచ్చారా? ఈ రోజున చింతలపూడిలో మరి నాకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు మీరు, మరి గ్రామాలకు వెళ్తున్నాము, అలాగే టౌన్లో తిరుగుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు ఒకటే మాట చెప్తున్నారు, తెలుగుదేశం జనసేన గెలవాలి, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అదే మాట మీద ఉన్నారు. అది ప్రజల్లో క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మరి పథకాలు కొంతమందికి ఇచ్చి మరి మిగతా వాళ్ళని మోసం చేస్తున్నారు. అభివృద్ధి శూన్యమైపోయింది. అలాగే మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ఇచ్చిన సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి, మంచి స్పందన లభిస్తూ ఉంది.